బైబిల్ని చదవాలి. పఠించడము, బైబిల్ని చదవాలి. చాలా ముఖ్యంగా బిడ్డలు మాకేం అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటారు. మాకేమీ అర్థమవుతుంది, ఇంకా చిన్నపిల్లలమే కదా, మాకు పూర్తిగా పరిశుద్ధ గ్రంథం అర్థం కాదు, ఏం చదువుతాం అని అనుకుంటూ ఉంటారు కదా. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ పిల్లలు, తర్వాత 8th క్లాస్ నుంచి చూసామండి. రోజు బైబిల్ చదవాలి, రోజు బైబిల్ చదవాలి. ఎందుకు చదవాలి అంటే, ఇందాక మొదటి కథలో ముగ్గురు ఉన్నారు కదా, 2 బాబులు, ఒక పాప. ఇందాక కథలో ఒక పాప, ఇప్పుడు కథ ఒక బాబు. ఒక బాబు రోజు వాళ్ళ తాతతో కలిసి సాయంత్రం పూట బావి దగ్గరికి వెళ్ళేవాడు. వాళ్ళ తాత ఏమో హాయిగా కుర్చీలో కూర్చొని బైబిల్ చదువుకునేవాడు. ఆ అబ్బాయి కాసేపు ఆడుకున్న తర్వాత తాత పిలిచేవాడు, నాన్న వచ్చి కూర్చో, ఇదిగో ఈ బైబిల్ చదువుకో కాసేపు అని. రోజులా చేసేవాడు. కాసేపు చదువుకొని ఆ బైబిల్ ఎవరికి ఇచ్చేవాడు? ఆ బాలుడికి. బాలుడు కూడా బైబిల్ చదువుకునేవాడు. ఇలా రోజు. ఒకరోజు ఆ బాబుకి అర్థం కాలేదు. వచ్చి తాత నన్ను బైబిల్ చదవమంటున్నావు, ఒక్క ముక్క నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి అని. అప్పుడు తాతకి ఏం అర్థం కాలేదు. నిజంగానే బైబిల్ బిడ్డలకు అర్థం కాదు, తొందరగా అర్థం కాదు. కాబట్టి తాత ఏమంటాడు, సరేలే బైబిల్ పక్కన పెట్టు, ఆ బుట్ట తీసుకుంటాడు. ఏ బుట్ట ఉంటుంది అక్కడ? బొగ్గులు ఉండే ఒక బుట్ట ఉంటుంది. ఈ బుట్ట అల్లుతారు కదా, అల్లిన బుట్ట ఉంటుంది, దాంట్లో బొగ్గులు ఉంటాయి. ఆ బుట్ట తీసుకుంటాడు అబ్బాయి, ఆ బొగ్గులు పక్కన పడేశాడు. సరే ఇప్పుడు వెళ్ళి ఆ పక్కన చిన్న నది ఉంది కదా, చిన్న నది ఉంది, ఈ బుట్టతో నదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకొని ఇక్కడికి రా అంటాడు. నీళ్లు తీసుకొని ఇక్కడికి రా. సరే వెళ్తాడు, బుట్టని నీళ్ళతో నింపుతాడు, వస్తూ ఉంటాడు. నీళ్ళు ఉంటాయా ఆ బుట్టలో? కాలిపోతాడు కదా. అట్లాగే వెళ్ళడము, వచ్చేసరికి నీళ్ళు అయిపోవడం. రెండోసారి వెళ్ళి పరిగెత్తుకొని వస్తాడు, అప్పుడే అయిపోతాయి నీళ్ళు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. 4-5 సార్లు తిరిగిన తర్వాత ఆ అబ్బాయి కోపం వస్తుంది. తాత ఏం చేస్తున్నావు? నన్నేమో పుట్టలో నీళ్ళు తీసుకురామన్నావు, ఆ నీళ్ళు నిలబడడం లేదు, కాలిపోతూ ఉన్నాయి, ఎందుకు ఇంత శ్రమ నాకు ఇచ్చావు, ఇంత కష్టం నాకు ఇచ్చావు అన్నప్పుడు అప్పుడు అంటాడు తాత ఏమని, నీవు నీళ్లు తీసుకురావడం చూసావు, కానీ ఈ వచ్చే క్రమంలో ఆ బుట్ట ఎలా ఉందో చూడు అంటాడు. బుట్ట ఎలా ఉంది ఇప్పుడు? అంతకుముందు నల్లగా ఉంది, ఎందుకు? బొగ్గులు ఉన్నాయి కదా. ఇప్పుడు నీళ్లు పోయడం వల్ల ఏమవుతుంది? అది తెల్లగా మనకి తెలియకుండా, ఊహించకుండా, అనుకోకుండా కదా. ఆ నీళ్లు నిలవలేదు, కరెక్టే, కాబట్టి అలా పోయడం వల్ల ఆ బుట్ట తెల్లగా మారింది. తాత అంటాడు బైబిల్ పఠించడం కూడా అటువంటి. ఎందుకు మనకు అర్థమైనా కాకుండా దాని ప్రభావము మనకు ఎప్పుడు ఉంటుంది. దేవుని ఆశీర్వాదము, పరిశుద్ధ గ్రంథ ఆశీర్వాదము, ఇవన్నీ మనకు తెలియకుండా, అర్థం కాకుండా లోపల మన యొక్క మనస్సు పవిత్రపరచబడి ఉంటుంది, ప్రక్షాళన కావించబడి ఉంటుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాలి.